పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు అంశంపై వైసీపీ నాయకుల వైఖరిని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ఎండగట్టారు. వెలుగొండ ప్రాజెక్టుపై వైసీపీ నాయకులు చూపిస్తున్న కపట ప్రేమను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పూర్తికాని ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ప్రజలను మోసం చేసిన ఘనత వైసీపీదేనని ఆరోపించారు. పూర్తయిన ప్రాజెక్టుకు నిధులు ఆగడం విడ్డూరమని ప్రశ్నించిన ఆయన 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ప్రాజెక్టును పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లాలో జిల్లా కేంద్రంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ విచిత్రం ఏంటయ్యా అంటే, గతంలో వైసీపీ 5 సంవత్సరాలు పూర్తికాలం సంపూర్ణమైన మెజారిటీతో అధికారంలో ఉండి ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ గెలిపించి చట్టసభలకు పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వం 5 సంవత్సరాలు సంపూర్ణంగా అధికారంలో చేయగలిగినంత సమయం ఉండి డబ్బు ఉండి ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా అంతా అక్కడ ఆ రోజుల్లో డ్రామాలు ఆడారు. పూర్తి కానిటువంటి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. అదొక విచిత్రం. ఇప్పుడు మరో విచిత్రం ఏంటంటే, వాళ్ళు జాతికి అంకితం చేసిన ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని ఒక విడ్డూరమైన వింత రకమైనటువంటి కోరికలు కోరుతున్నారు. మీరు పూర్తి కానిటువంటి ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం ఏంటి? జాతికి అంకితం చేసిన ప్రాజెక్టుకు మళ్ళీ ఇప్పుడు నిధులు కేటాయించడం ఏంటి? దాని మీద మీరు సమీక్షా సమావేశాలేంటి? వైసీపీ వారికి మరి మతి భ్రమించిందో లేదో తెలియదు. ప్రజలు వారికి ఎలక్షన్లలో ఇంత గట్టిగా గోడ దెబ్బ, చెంప దెబ్బ, ఇన్ని దెబ్బలు కొట్టినప్పటికీ కూడా వారికి సిగ్గు రాకుండా మరి ఈ రోజున మార్కాపురంలో పెద్ద ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం, ఆ రోజుల్లో మంత్రులుగా ఉండి ఈ ప్రాంతాన్ని మోసం చేసిన వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ ప్రాంతం గురించి సవతి తల్లి ప్రేమను ఒలగబోస్తున్నారు. గతంలో 2 మంత్రులు ఉండి ఈ రోజు ఉన్నటువంటి డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో ఎమ్మెల్యేలుగా ఉండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని అడగడానికి ధైర్యం సాలని ఈ దద్దమ్మలందరూ ఈ రోజు పెద్ద మీటింగ్ పెట్టి పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వెలుగొండ ప్రాజెక్టు గురించి మీరు పూర్తి చేయకుండా ద్రోహం చేసి ఈ ప్రాంతంలో ఏ ముఖం పెట్టుకుని మీరు ఈ రోజు మీటింగ్ పెట్టారు? న్యాయ మాటలను మీ మొసలి కన్నీరు గారుస్తుందాన్ని ప్రజలు ఎవరు హర్షించట్లేదు. పైగా మీరు చేస్తున్నటువంటి ఈ విచిత్రమైన వాదనలు చూసి ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు. ఆ వేదిక మీద ఉన్నటువంటి నాయకులంతా కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు మీరు ఈ జిల్లాకు ఏం మొలక పెట్టారు, ఏం సాధించారని చెప్పేసి ఈ రోజు మీటింగ్ పెట్టుకుని రౌండ్ టేబుల్ సమావేశాల్లో చాయ్ బిస్కెట్లు తినిపోండి. అంతే తప్ప మీ వలన మీ పార్టీ వలన ఈ ప్రాంతానికి ఒరిగింది లేదు. చేయాల్సి వచ్చినప్పుడు మీ చేతుల అధికారం ఉండి అన్ని శక్తులు ఉన్న రోజున కేంద్ర ప్రభుత్వం సహకరించి మీకు ఇతోధికంగా